జగిత్యాలలో ఫేక్ బ్యాంక్ అకౌంట్ల దందా వెలుగు చూసింది. జగిత్యాల జిల్లా గ్రామీణ పోలీసులు కొద్ది రోజులుగా విచారణ జరిపి ఖాతాదారులైన 11 మందితో పాటు వారి ఖాతాలు తెరిపించిన సైబర్ మోసగాళ్లపై కేసు నమోదు చేశారు. జగిత్యాల గ్రామీణ మండలం బాలపల్లి, పోరండ్ల, గట్రాజ్పల్లి పట్టణంలోని పోచమ్మవాడ, రాయ్కల్ మండలం, ఆలూరు, సారంగపూర్ మండలం, పెంబట్ల తదితర గ్రామాలకు చెందిన కొందరితో ఇటీవల సైబర్ నేరగాళ్లు మాట్లాడినట్లు సమాచారం. తమ ఆధార్, పాన్ కార్డులతో ఖాతా తెరిచిస్తే కొంత నగదు ఇస్తామని వారికి ఆశ చూపినట్టుగా తెలుస్తోంది. ఆయా ఖాతాల ద్వారా కోట్లలో లావాదేవీలు జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు 11 మందిని గుర్తించి వివరాలు సేకరించిన పోలీసులు ఖాతాలు తెరిపించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. హైదరాబాద్ కు చెందిన సైబర్ మోసగాళ్ల పనిగా గుర్తించి వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. దర్యాప్తు అనంతరం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈ మధ్య జగిత్యాల జిల్లాలో కొన్ని మ్యూల్ అకౌంట్స్కి సంబంధించిన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది మాకు స్టేట్ సైబర్ క్రైమ్ బ్యూరో డీజీ గారు, గౌరవనీయులు చికాగోయల్ మేడం ఐపీఎస్ గారు, అదేవిధంగా మా జగిత్యాల జిల్లా ఎస్పీ గారు, గౌరవనీయులు శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు వీరి ఆదేశాల ప్రకారము కొన్ని మ్యూల్ అకౌంట్స్ని గుర్తించడం జరిగింది. ఈ మ్యూల్ అకౌంట్స్ మన జగిత్యాల రూరల్ సర్కిల్ పరిధిలో 4 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఎవరైతే సంబంధం లేని వ్యక్తులు ఈ ప్రాంతవాసులు ఉంటారో వాళ్ళతోని వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చేసి పాన్ కార్డుతోని అకౌంట్స్ ఓపెన్ చేపిస్తారు. ఈ అకౌంట్స్ని ఈ డబ్బులు సైబర్ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బును ఈ అకౌంట్లలో వేసి ఈ అకౌంట్స్లో నుండి మళ్ళీ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ ఈ ప్రాంతవాసులు ఎవరైతే ఉన్నారో మ్యూల్ అకౌంట్స్ ఓనర్స్ అసలు వీళ్ళ అకౌంట్లో ఏం జరుగుతున్నది అనేది వీళ్ళకి నాలెడ్జ్ కూడా ఉండదు. సైబర్ ఫ్రాడ్స్టర్స్ వీళ్ళ అకౌంట్స్ని యూజ్ చేసుకుంటారు. సో దీన్ని మ్యూల్ అకౌంట్గా పిలుస్తాం మనం.